ప్రభాస్ గురించి ఎప్పుడు ఏదో ఒక ఫేక్ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ఓన్లీ మన తెలుగులోనే కాకుండా ఓన్లీ ఇండియా వైడ్ గా కాకుండా వరల్డ్ వైడ్ గా కూడా చాలా మంది అంటే చాలా ఫ్యాన్స్ ఉన్నారు. అంటే ప్రభాస్ కి సంబంధించి బాహుబలి సినిమా వచ్చిన తర్వాత ఆయన రేంజ్ అనేది నెక్స్ట్ లెవెల్ కి చేరిపోయింది. ఏ సినిమా వచ్చినా కూడా వరల్డ్ వైడ్ గా హిట్ అవ్వడం ఆయనకు ఒకటి సాంప్రదాయంగా మారిపోయింది. అయితే రీసెంట్ టైంలోనే కాకుండా ఎప్పటి నుంచో కూడా ప్రభాస్ గురించి ఒక పెళ్లి విషయంలో మాత్రం ఎప్పుడు ఏదో ఒక ఫేక్ న్యూస్ మాత్రం వస్తూనే ఉంటుంది. ఒకరేమో పెళ్లి అయిపోయిందంటారు, ఇంకొకరు ఎంగేజ్మెంట్ అయిపోయిందంటారు, ఇంకొకరు ఆల్మోస్ట్ ఇంకా పెళ్లి వరకు వచ్చిందంటారు, ఇంకొకరు ఇంకా ఓన్లీ శుభలేఖలు మాత్రమే వచ్చి ఇట్లా రకరకాలుగా ఫేక్ న్యూస్లు సృష్టిస్తూనే ఉంటారు. అండ్ ఇంకా సోషల్ మీడియా గురించి ఏఐ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విధంగా తనకు పెళ్లి అయినట్టు పిల్లలు కూడా పుట్టినట్టు రకరకాలుగా ఫోటోలు అనేవి ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటారు. అయితే రీసెంట్ టైంలో వచ్చిన ఫేక్ న్యూస్ ఏంటంటే ప్రభాస్ కి ఆల్మోస్ట్ ఆయన పెళ్లి ఫిక్స్ అయిపోయింది. హైదరాబాద్ లోని ఒక బిజినెస్ మ్యాన్ కూతురుతోని ఇంకా ఆయన పెళ్లి కాబోతుంది. ఆల్మోస్ట్ ఇంకా ఒక నెల రోజులు మాత్రమే మధ్యలో గ్యాప్ ఉందనే విధంగా ఒక న్యూస్ మాత్రం స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది మెయిన్ అంటే టాప్ హీరోనే కాకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా కూడా ప్రభాస్ కి పేరుంది. సో మరి ఆయనకి ప్రజెంట్ అయితే 45 ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు, 45 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారు, ఇంకెన్ని రోజులు ఒంటరిగా ఉంటారు, చేసుకోబోయే అమ్మాయి ఎవరు, ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఇట్లా రకరకాలుగా ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా పెళ్లి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఈ ఫేక్ న్యూస్ కి మాత్రం తన టీం వాళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యి ఒక న్యూస్ ని మాత్రం బయటకు వదిలారు. ఏ విధంగా అంటే మీరు ఎలాంటి న్యూస్లు అయితే ఫేక్ న్యూస్లు వింటున్నారో, పెళ్లి ఫిక్స్ అయిందని, బిజినెస్ మ్యాన్ కూతురని, హైదరాబాద్ అమ్మాయి అని రకరకాలుగా అంటున్నారు కదా, అందులో ఏ మాత్రం కూడా నిజం లేదు. అదంతా కూడా ఫేక్ న్యూస్ మాత్రమే. తనకు నిజంగా పెళ్లి అయితే మేమే అఫీషియల్ గా చెప్తాం కదా, కాకపోతే పెళ్లి తొందరలోనే అవుతుందనే విధంగా మూవీ అంటే వాళ్ళ టీం వాళ్ళు అయితే చెప్పారు. ఏదేమైనప్పటికీ ప్రభాస్ పెళ్లి కోసం మాత్రం చాలా అంటే చాలా అమ్మాయిలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. చూద్దాం మరి ఆయన పెళ్లి ఎప్పుడు జరుగుతుంది ఏంటి అని.